హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మష్రూమ్స్తో ఒక ఐటెం చేసి చూపిస్తానండి. అదే మష్రూమ్స్ పులావ్. ఈ మష్రూమ్స్తో ఏదన్నా ఐటెం చేయమని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్లు పెడుతున్నారు. అందుకని ఈరోజు నేను అంతేకాదండి వెజిటేరియన్స్ అందరికీ ఎంతో ఇష్టమైందనమాట ఈ మష్రూమ్స్ ఐటెం అనేది. అందుకని నేను ఈరోజు ఈజీగా సింపుల్గా మష్రూమ్స్తో పులావ్ చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా మొదలు పెట్టేద్దాం వంట. ఓకే, నేను 1 కేజీ బాస్మతి రైస్కి 600 గ్రాములు మష్రూమ్ తీసుకున్నానండి. ఈ మష్రూమ్ పులావ్ చేయడానికి మనం ముందుగా ఒక పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట, మసాలా పేస్ట్. దానికి ఏమేం కావాలో మీకు చూపిస్తాను, చూడండి. సగం కొబ్బరి చిప్ప ఇలా కొబ్బరి తురుగుకుని పెట్టుకోవాలండి. అలాగే నిండుగా ఒక పిడికుడి ఇట్ట పుదీనా కూడా ఆకులు తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత 15 ఎండుమిరపకాయలండి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 8 లవంగాలు, కొంచెం జాజికాయ జాపత్రి, 3 యాలుక్కాయలు, ఇవన్నీ కలిపి దోరగా వేయించుకుని మనం ఒక పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, ముందుగా 2 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. మసాలా దినుసులు అన్నీ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుందామండి. ఇప్పుడు పుదీనా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి అలా బాగా కలుపుకొని దోరగా వేగే వరకు ఉంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదేనండి పేస్టు. ఈ విధంగా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కేజీ బాస్మతి రైస్ అండి, శుభ్రంగా కడుక్కొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. అలాగే 600 గ్రాములు పుట్టగొడుగులు కూడా ఒక్కసారి అలా కడుక్కొని 1ని 2గా కోసుకుని పక్కన పెట్టుకుందాం. పెద్ద పెద్ద మష్రూమ్స్ అని 4 ముక్కలుగా కోసుకుందామండి. చిన్నవి మాత్రం 2 ముక్కలుగా కోసుకుందాం. చినుకులు పడుతున్నాయండి. ఇక్కడ వాతావరణం నిన్న నుంచి చాలా చల్లగా ఉంది. చలి కూడా విపరీతంగా వస్తుందండి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కదండి. చినుకులు మాత్రం ఎడతెరపి లేకుండా రాత్రి నుంచి పడతానే ఉన్నాయి. ముందుగా 5 చెంచాలు నూనె వేసుకుందామండి. 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, 4 లవంగాలు, 3 యాలుక్కాయలు, 1 స్టార్ పువ్వు, సగం చెంచా సాజీరా, ఇవన్నీ కలిపి ఈ కాగిన నూనెలో వేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని కోసి పెట్టుకున్న 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ అవ్వవసరం లేదండి, కొంచెం పింక్ కలర్లోకి వస్తే చాలు, అంతవరకు వేయించుకుందాం. చూసారా, ఈ విధంగా వేగాక 1 చెంచా కసూరి మేతి కూడా వేసుకుందాం. వెంటనే 1/2 చెంచా పసుపు కూడా వేసుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు 5 చెంచాలు పెరుగు వేసుకుని కలుపుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని మష్రూమ్స్ వేసుకుందాం. ఇదంతా 2-3 నిమిషాలు వేయించుకుందామండి. ఇప్పుడు 3 టమాటా ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఈ టమాటా వేసుకున్నాక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు వేగాయి. 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందాం. ఇదంతా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు నూనె పైకి వచ్చే వరకు వేయించుకుందాం.
చూసారండి, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు నీళ్లు పోసేసుకుందాం. నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మనం మామూలుగా బాస్మతి బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోస్తామండి. ఇప్పుడు మష్రూమ్స్ కూడా కలిపి వేస్తున్నాం కాబట్టి 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఓకే, 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను నేను. మీరు ఉప్పు అనేది ఇప్పుడే సరి చూసుకొని ఈ నీళ్లు బాగా మరగబెట్టుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నాయండి, చూసారుగా. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. ఇదంతా ఒక్కసారి కలుపుకొని మీడియం మంటలో ఒక 6 నిమిషాలు అలా వదిలేద్దాం. ఆరు నిమిషాలు అయిందండి. ఒక్కసారి కలుపుకుందాం. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపేటప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక్కసారి కలుపుకొని సన్న మంట మీద ఇంకొక 6 నిమిషాలు వదిలేద్దాం. 12 నిమిషాలు అయిపోయిందండి. మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకుని చూద్దాం. పర్ఫెక్ట్గా అయిందండి. పులావ్ వాసన మాత్రం గుమగుమలాడుతుంది. చూసారా ఎలా వచ్చిందో? సూపర్గా వచ్చింది. దీన్ని అలా కిందకి దింపేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాతే టేస్ట్ చేసి చూద్దాం. ముందు మష్రూమ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. మష్రూమ్స్ పులావ్ రైట్. బ్రహ్మాండంగా కుదిరిందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అబ్బా సూపర్. సూపర్గా ఉడికిందండి. రుచి మాత్రం అదిరిపోయింది. తింటుంటే మెత్తగా భలే ఉంటుందండి. ఇలా నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని ఇలా మష్రూమ్స్ పెట్టుకొని ముద్ద ఎడసాల నోట్లోకి. బాబా సూపర్. ముద్దకి ఇట్లా మష్రూమ్ పెట్టుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బా ఇప్పుడు మాత్రం రుచి డబల్ అయిందండి. ఈ పులావ్లోకి రైతా మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువ కలుపుకొని తింటానండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది నాకు ఇలా కలుపుకోవడం చాలా ఇష్టం. మొత్తం కలిపి ఒక ముద్దలో పెట్టుకొని తింటుంటే చక్కగా మెత్తగా పులావ్ టేస్టు మష్రూమ్ టేస్టు డబల్ అయిపోద్ది అనమాట. అబ్బా నేను చెప్పినట్టు చేసుకుంటే ఈ పులావ్ 5-6 ఈజీగా తినొచ్చండి. ఇలా మధ్యాహ్నం పూట చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తృప్తిగా తిన్నానండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్.